టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. దేశ గౌరవం కోసం కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాటం. ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ. జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. స్టేట్ లెవెల్ వర్క్ షాప్ జల్ జీవన్ మిషన్స్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్కి వచ్చేసిన 26 జిల్లాల నుంచి వచ్చిన సూపరింటెండెంట్ ఇంజనీర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సన్నిహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన నాతో పాటు ఆసీనులైన శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వారికి, శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి క్షమించండి 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. దేశ గౌరవం కోసం కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాటం. ప్రధాని అనుబంధం ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టి ఈ రోజు గౌరవాన్ని కల్పించి ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయి ఈ దేశంలో
అనుమతులు తీసుకోవాలన్నా ఈ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సందర్భంలో దేశ పౌరు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపైన ముసలి కన్నీరు కారుస్తోంది. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటి చెప్పాలి. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణలు తప్పు. బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. గతంలో లాగానే బస్సు స్టాండ్ బస్ స్టాండ్ నుంచి పోతోంది. ప్రజల ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్ కి వెళ్లడానికి ఆటోలను వాడుతున్నారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నాం. మే నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, నిన్న బేడీలు వేసుకునే వేషాలు వేయటం రాజకీయ డ్రామా. అటువంటివి చేయకండి. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రీప్రజెంటేషన్ చేశారా? రాజకీయాల కోసం నిరసనలు చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని రండి. ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం. డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి. నిజంగా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు నేను రిప్రజెంటేషన్ చేసిరా? వెనుకటి కూడా సామధాన భేద దండ అంటారు. అవేం లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అటుగా ప్రొటెస్ట్కి వెళ్ళిపోతే మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్గా డెమోక్రటిక్గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రాం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాము. కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్. కేటీఆర్ నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నాడు. ఆయనకు అరెస్టు
కావాలనే ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. ప్రతిసారి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అరెస్ట్ అయ్యి కొత్త ట్రెండింగ్ లోకి రావాలని కేటీఆర్ భావిస్తున్నట్లు ఉన్నాడు. గవర్నమెంట్ మీద విష ప్రచారం చేస్తూ కేసులు పెట్టించుకోవాలనే భావన కేటీఆర్ ఉన్నారు. ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు రానున్న రోజులలో వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతోటి ప్రతిసారి అంటే మీరైనా మీ కార్యకర్తలైనా మీ నాయకులైనా రెచ్చగొట్టే విధంగా గవర్నమెంట్ ని తప్పు చూపిస్తూ గవర్నమెంట్ విష ప్రచారం చేస్తూ కేసులు పెట్టించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను అరెస్ట్ చేయడం అని చెప్పడాన్నే చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. మీకు అరెస్ట్ కావాలన్న ఇంట్రెస్టే ఎక్కువ ఉన్నట్టుంది. మీకు రాజకీయాలలో మీరు మాట్లాడేది తప్పని, మీరు మాట్లాడొద్దని కూడా తెలియకుండా మీరు. శాసన మండలిలో మినిస్టర్ కొండా సురేఖ ప్రసంగం. ధూపదీప నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నెలకు 4,000 ధూపదీప నైవేద్యం కోసం. అర్చకుల గౌరవ వేతనం 6,000, మొత్తం 10,000 ఇస్తున్నాం. ధూపదీప నైవేద్యం కోసం 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. వైఎస్ హయాంలో 2,500 ధూపదీప నైవేద్యం కింద 1,205 దేవాలయాలను గుర్తించాం. 2015 వరకు కొనసాగించారు. ఆ తర్వాత గత ప్రభుత్వం 6,000కు పెంచింది. 2023లో 10,000కు పెంచింది. అప్పుడు గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. గత ఏడు పెంచారు కాబట్టి పెంపు ఆలోచనపై సమాలోచనలు చేయాల్సి ఉంది. అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దాదాపుగా 6,541 దేవాలయాలకు ప్రతి నెల 6,27,10,000 పారితోషికం చెల్లిస్తున్నాం. సంవత్సరానికి 75 కోట్లు చెల్లిస్తున్నాం. 73.22 కోట్ల బడ్జెట్ కేటాయించి మంజూరు చేశాం. 62.69 కోట్లు ఖర్చు కూడా చేశాం. ధూపదీప నైవేద్యం కింద రాని దేవాలయాలకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేశాం. అర్హత ఉన్నటువంటి దేవాలయాలకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటాం. అన్యాక్రాంతమైనటువంటి భూములపై ప్రతి జిల్లాలోని దేవాలయాల భూములపై సర్వే చేయాలని ఇప్పటికే ఆదేశించాం. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రవర్తికు దగ్గరగా ఉన్నటువంటి భూముల్లో సోలార్ ప్లాంట్లను, దూరంగా ఉన్నటువంటి భూముల్లో పామాయిల్ సాగు చేయబోతున్నాం. అలాగే ఆదాయ సముపార్జన చేసి దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. పక్క రాష్ట్రంలోని మన ప్రభుత్వం భూములను వివరాలను సేకరిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్చకుల సిబ్బందికి సంక్షేమ నిధికి ట్రస్ట్ 1998లో ఏర్పాటు చేశారు. అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి, దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష. ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి, మీరు అన్నట్టుగా సేవాలాల్ అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫలక్నుమాలోని ఎస్ఆర్ పెట్రోల్ ఎల్పీజీ పంపులో కస్టమర్ ఢీకొనడంతో క్యాషియర్ ఇతర సిబ్బందికి గాయపడ్డారు. ఇక తన కారులోని గుర్తు తెలియని వ్యక్తి పంపు చేయడానికి వచ్చిన 1,500 ఇంధనం నింపమని అడిగారని, ఆ మొత్తాన్ని చెల్లించలేదని సిబ్బంది ఆరోపించారు. నగదు చెల్లించమని క్యాషియర్ అడగటంతో వ్యక్తి అతనిని, ఇతర సిబ్బందిని కొట్టి పారిపోయాడు. ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఘటనా స్థలాన్ని సందర్శించారు.
जितेंद्र है। ये फलकनामा डिपो के सामने पंप SR और पेट्रोल डला लिए 1500 का, मार दिए बोल के गाड़ी ले भगा रहे तो उनका कार को लटक के सीधा गए तो मुँह पे मारे मेरे। आप क्या काम करते? पेट्रोल डालते। कैशियर है आप? कैशियर पेट्रोल दोनों भी। और गाड़ी से पूरा ढकल दिए मार के। कौन सी गाड़ी थी? i20 होंडा है। कितने जने थे वो लोग? 4 जने थे। कितने का पेट्रोल डाले? 1500 का। पैसे दिए नहीं दिए? पैसे नहीं दिए, पेटीएम कर रहा हूँ बोल के दला लिए, पेटीएम नहीं करे, हो गया बोल के कार निकाल रहे तो उसके गला पकड़ लेके वैसे गया। कहाँ तक गए? ये ब्रिज के ऊपर तक पूरा। तो आप कुछ मार वार लगा? हाँ, ये पैर को पूरा चलने नहीं आ रहा। और क्या लगा? ये पूरा ये सर को लग गया, इधर पूरा हाथ को घसड़े गया पूरा। पूरा रोड पूरा वहाँ तो यहाँ से वहाँ तो पूरा घसड़े गया। वो स्पीड में भगा रहा था। 900 करा पुलिस को। పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల మార్చకపోతే పెద్ద ఉద్యమమే చేపడతామని యూనియన్ అధ్యక్షులు నారాయణ హెచ్చరించారు. కార్మికుల కేటగిరీ మార్చి తక్షణమే వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జలమండలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరి అభిజ్ఞాన కేంద్రంలోని జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సందర్భంగా మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కార్మికులు చాలీచాలని జీతాలతో నగరంలో జీవించడం చాలా కష్టమని, వెంటనే వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. 2023లో జీవో 60 ద్వారా వేతనాలు పెంచారు. కేటగిరీ 2లో చేర్చాల్సినటువంటి కార్మికులను కేటగిరీ 1లో చేర్చడం ద్వారా ప్రతి కార్మికుడు నెలకు 4000 రూపాయలు నష్టపోతున్నారని వాపోయారు. అధికారులు తప్పిదాన్ని సరిచేసి కేటగిరీ మార్చి జీతాలు పెంచాలని అన్నారు. మీటర్ రీడర్స్, గార్డెన్స్ కు వేతనాలు పెంచాలి. ఓటీ విధానాన్ని అమలు చేయాలి. అన్ని రకాల వసతులు కార్మికులకు కల్పించి MOM విధానాన్ని రద్దు చేసి STP కార్మికులకు ప్రతి నెల 5వ తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, త్వరలో ఎమ్మెల్యేలకు, అధికారులకు MDC వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు నారాయణ వెల్లడించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 8. ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఎరుకల కులస్తులకు ఇవ్వాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే 90% జనాభా ఎరుకల కులస్తులు కేవలం పందుల పెంపుకొని జీవిస్తున్నారు. వారికి జీవనోపాధిని గడపాలంటే ప్రతి ఒక్క ఎరుకల కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎరుకల జాతి ఏకమై రాష్ట్ర కార్పొరేషన్ కోసము, ఏకలవ్య నాంచారమ్మ గుళ్ళ కోసము, ఏకలవ్య విగ్రహాల కోసము తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేవలము ఓటు బ్యాంకు వాడుకొని ఎరుకల కులస్తుల గురించి మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. మేము ఓటు బ్యాంకుగా ఉన్నాము. జన సమీకరణలో కూడా మమ్మల్ని తక్కువగా చూపెట్టి మా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఎరుకల జాతి పైన మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మా కులస్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నోరు తెరవాల్సిన 55,000 ఫీజు కడితే మమ్మల్ని ఎగ్జామ్ లో కూర్చొనిస్తాం, లేకుంటే ఫీజు కట్టని ఎడల కూర్చొనివ్వమని అంటున్నారు. అందుకే మేము ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని ఎగ్జామ్ కొరకు అలో చేయండి, ఎగ్జామ్ ఫీజు కట్టనివ్వండి, లేకుంటే మా సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది పేద విద్యార్థులు జయా, జొమాటో, స్విగ్గీలో పనిచేసి మరీ చదువుకుంటున్నారు. ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయకపోతే అది మా వ్యవస్థ కాదు. మమ్మలను 55,000 కట్టమనటం సబబు కాదు. అది మీకు మరియు ప్రభుత్వం మధ్య సమస్య. మమ్మల్ని మిగతా ఫీజు కట్టమనటం సరికాదు. అందుకే మేము ధర్నా చేస్తున్నాం. ఇదే విషయం చాంద్రేణిగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ ఎత్తితే గత ప్రభుత్వం కేసీఆర్ ఉండే ఆయనను అడగండి అని అన్నారు. चलो भाई पढ़ लो पूरे इधर। We want justice, we want justice, we want justice, we want justice, we want justice. ప్లేస్మెంట్ కా भी మేమందరం ఐఎస్ఎల్ఎం స్టూడెంట్స్, ఐఎస్ఎల్ఎం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈ రోజు మా కాలేజ్ లో అందరికి ఎగ్జామ్ ఫీజు కట్టని ఇస్తలేరు. ఏమంటే ఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజ్
ఈ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఇస్తలేరు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు స్కాలర్షిప్ రాలే. ఎందుకు వస్తలేదు స్కాలర్షిప్? అది గవర్నమెంట్ రీజన్, ఇంకా కాలేజ్ ఇద్దరి మధ్యది ఇష్యూ. అది కాలిపిలిగా స్టూడెంట్స్ ఫ్యూచర్ ఖరాబ్ చేయడానికి కాలేజ్ వాళ్ళు ఇప్పుడు 30,000 పే చేసి ఎగ్జామ్ ఫీ 55,000 పే చేయమంటారు. ఇప్పుడు పే చేసి ఎగ్జామ్ ఈఎఫ్ జనరేట్ చేస్తామంటారు. లేకపోతే వాళ్ళ ఈఎఫ్ జనరేట్ చేయాలంటారు. ఈఎఫ్ జనరేట్ కాకపోతే హాల్ టికెట్స్ రావు. పిల్లలకి హాల్ టికెట్స్ రాకపోతే వాళ్ళు ఒక సెమిస్టర్ కాదు, ఒక ఇయర్ మొత్తం డ్రాప్ అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు డిటైన్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి అడ్మిషన్ తీసుకొని ఫైనల్ ఇయర్ ఇంకొకసారి అటెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అయితే మాకు ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లను ఆత్మహత్యలకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాని ఇచ్చాము. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్నటువంటి 12,000 వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకోసం పోరాడతాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మనీ హ్యాండ్ ఛాలెంజ్ పేరుతోటి డబ్బులు వెదజల్లుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్ ను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గట్కేసర్ పిఎస్ లో మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి గట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల పొదల్లో విసిరేస్తూ వచ్చి తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు. ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 179 నేషనల్ యాక్ట్ కింద 1956 ప్రకారం భానుచందర్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏసీపీ చక్రపాణి తెలిపారు. చాలా మంది మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అవన్నీ అప్పులు చేసేసి కూడా లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పు చేసేసి వాటిని తీర్చలేక వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేమంతా యూత్కు పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే వీళ్ళందరూ ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళకు వ్యూస్ రావాలా. వ్యూస్ తర్వాత షేర్స్ ఇవన్నీ వస్తే లైక్స్ షేర్స్ వస్తే వాళ్ళకు మనీ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా అంటే రాంగ్ ట్రాక్లో పోతా ఉన్నారు. కాబట్టి యూట్యూబర్స్ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మీరు ఇలాంటి చెడు మార్గంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ కండిషన్ వైద్యులను అడిగి తెలుసుకున్నాను. అబ్బాయి కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అబ్బాయి కాన్షియస్ లో లేడు. ట్రీట్మెంట్ గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము అంటున్నారు. అందరూ అల్లు అర్జున్ కలుస్తున్నారు, కానీ అసలు కలవాల్సింది గాయపడిన శ్రీతేజను. అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాళ్ళు బంద్ పెట్టాలి. రేపు మండలిలో ఈ విషయంపై మాట్లాడతాను. అందుకే ఈ రోజు శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. పుష్ప 2కు భారీ కలెక్షన్లు వచ్చాయని విన్నాను. అందులో 10% అయినా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలి. ఇక మీదట బెనిఫిట్ షో విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే ఇది ఏడాది పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అబ్బాయి కంప్లీట్గా అంటే కాన్షియస్లో లేడు. కేవలం మనిషి మాత్రమే కలుగుతా ఉన్నారు తప్ప కూడా అతను బ్రెయిన్ కి మేజర్ గా డ్యామేజ్ అయినట్టుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. దేశ గౌరవం కోసం కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాటం. ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.